రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తెరపైకి వచ్చిన సినిమా చావా. ఎస్, ఛత్రపతి శివాజీ జన్నత్ చేరుకున్నారు జనాలు. ఆ దక్కన్ని మన మొఘలాయులు దక్కించుకోవడం ఎంతో దూరంలో లేదు. మరాఠాల సింహం లేనప్పటికీ తన వేటని చావా కొనసాగిస్తాడు. మరాఠా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఎప్పుడు ఆలోచించినా చీల్చి చెండాడుతాను. గర్జనకి లొంగకపోతే పంజావేటు తప్పదు. మరాఠా నవల్లో నుంచి వచ్చినటువంటి చిత్రం చావా. చావా అంటే సింహం యొక్క బిడ్డ. సో ఇక్కడ సింహం అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కొడుకు, ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర గురించి ఈ చిత్రంలో చిత్రీకరించడం జరిగింది దర్శకుడు. ఈ చిత్రం బ్లాక్ బస్టరే కాదు, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కూడా మారింది. సో ఈ యొక్క చిత్రం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చరిత్రలో జరిగినటువంటి విషయాలను ఇప్పుడు తెరపైకి ఎక్కించి ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి ఒకలాంటి శాంతికి అశాంతికి తోడవద్దనేసి కోరుకుంటుంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఒకరిని మెప్పించాలనే షో లేకపోతే ఇంకో వర్గాన్ని కించపరచాలనే షో మూవీస్ తీయకండి ప్లీజ్, దయచేసి. ఎందుకంటే మనమంతా కూడా భారతదేశంలో ఉన్నాము. భారతదేశంలో భిన్న మతాలు, భిన్న జాతులు, భిన్న వర్గాలు, భిన్నత్వంలో ఏకత్వమే మన భారత తత్వం. సో ఆ తత్వానికి భిన్నంగా ఇప్పుడు చిత్రాలు వస్తే ఏమైపోతుందంటే, ఒకలాంటి విధ్వంసమైనటువంటి వాతావరణానికి సృష్టించిన వాళ్ళం అవుతాము. నిర్మాతలే కావచ్చు, దర్శకులే కావచ్చు. సో సమాజంలో కావాల్సింది శాంతి, మనశ్శాంతి, అందరూ కలిసిమెలిసి ఉండడమే మనం నిర్మించాలనుకుంటున్నటువంటి భారతదేశం. సో చరిత్రని చరిత్రగానే చూడండి, చరిత్రల నుంచి వచ్చే సినిమాలని సినిమాలుగానే చూడండి. అక్కడితో మర్చిపోండి. ఆ 3 గంటల తర్వాత అందరం కలిసి ఉండాలి, భారతీయుల్లాగా ఉండాలి అనేసి కోరుకుంటుంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి ఈ యుద్ధం స్వరాజ్య సాధన కోసం చేసే యజ్ఞం. ఆ మహాదేవుని సాక్షిగా ప్రతి పౌరుడి సంరక్షణే మన లక్ష్యం. స్వరాజ్య స్థాపన సాక్షాత్ ఈశ్వరేచ్ఛ. మేము ఔరంగజేబును కలవడానికి వెళ్తున్నాం. కళ్ళల్లో కించిత్ చింత కూడా లేదు. భోన్స్లే వంశంలోని ప్రతి మగవారు ప్రళయంతో సమానం. పర్వతాలే అడ్డుకోలేని ధాటిని కంకర్రాలేం చేస్తారు. చిన్న పెద్ద చూడకుండా అయిన వాళ్ళ శవాలని తొక్కుకుంటూ ఈ కిరీటాన్ని అందుకున్నాను. మేము మళ్ళీ ఈ కిరీటాన్ని ఆ పొగరుబోతు సంబా చావు కేకని హిందుస్థాన్ మొత్తం విన్నాకి ధరిస్తాను. కాషాయం రంగు ఎక్కడ కనిపించినా సరే ఎర్రగా మార్చి సమయం ఆసన్నమైంది. మెరుపు దాడి చేద్దాం. ఔరంగు నిరంకుశత్వాన్ని కాల్చి బూడిద చేద్దాం. ప్రత్యర్థులు ఎన్ని పండాగాలు పన్నినా సరే ప్రతి వ్యూహాన్ని ఛేదిద్దాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వప్నాన్ని సాకారం చేసి తీరుతాం. జై భవానీ. నమః పార్వతీ పతయే. హర హర మహాదేవ్. సమగ్ర మరాఠా సామ్రాజ్యంతో పాటు నేను కూడా ఎదురు చూస్తుంది ఈ రోజు కోసమే. మీ నమ్మకం మాకు తోడుంటే యుద్ధం కూడా ఉత్సవమే. వీడిని ఎలా హింసించాలంటే చావు కూడా వీడిని చాలిపడి చంపాలి. ఆ చావు నా కాలిగచ్చ కట్టి రుద్ర తాండవం చేస్తాను. నా చావు ప్రతి మరాఠా ఇంట్లో ఒక శివాజీని, ఒక సంభాజీని పుట్టిస్తుంది. కానీ నీ చావు మొఘల్ సామ్రాజ్య పతనానికి పునాది. చావా మూవీని చూడండి, అందులో ఉన్నటువంటి మెసేజ్ని గమనించుకోండి, అక్కడితో మర్చిపోండి, మనమంతా ఒకటే అనేసి బయటికి రండి. జై హింద్, జై భారత్.
LPDO నుంచి నేను మీ భరత్, సెలవు.